హల్లెలూయా. Hallelujah. Come on, shout a big hallelujah. Praise the Lord. దేవుని వాక్యానికి వెళ్ళక ముందు ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సంఘానికి వచ్చే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? సంఘానికి వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, మనం బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తెరిచి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మొదటి రకం, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి, యేసుక్రీస్తుని ఎరుగనటువంటి వ్యక్తి. సంఘానికి వీళ్ళు కూడా వస్తుంటారు. యేసు ప్రభు తెలియదు, కానీ సంఘానికి వస్తుంటారు. సంఘంకి వచ్చి ఒక షో చూసినట్టు చూసిపోతుంటారు. దేవుని విషయాలు ఏం చెప్పినా వెరితనంగా ఉంటాయి వాళ్ళకు. పరిశుద్ధాత్మ దేవుడు వెరితనంగానే ఉంటుంది, అన్ని వెరితనమే ఉంటాయి. దేవుని విషయాలు వాళ్ళకి అర్థం కావు. వీళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులు. బయట లోకస్తులు ఎలా ఉంటారో వీళ్ళు అలానే జీవిస్తుంటారు. యేసు ప్రభు నెరగనటువంటి వ్యక్తులు. 2వ రకం వచ్చేసి 1 కొరింథీ 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. హల్లెలూయా. ఇది 2వ రకమైన మనుషులు. సంఘానికి వస్తున్నారు, యేసు ప్రభువుని అంగీకరించినారు. ఆమేన్. యేసు ప్రభువుని అంగీకరించిన మనుషులు. అయితే వీళ్ళు దేవునిలో పసిబిడ్డలే. దేవునిలో ఇంకా వాళ్ళకేమీ తెలియదు, ఏమీ ఎదగలేదు. వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇట్లా పసిపిల్లలాగానే ఉంటున్నారు. వీళ్ళని ఏమంటుండంటే శరీర సంబంధమైన మనుషులు. హల్లెలూయా. సో మొదటి రకం ఎవరు? ప్రకృతి సంబంధమైన మనుషులు. 2వది ఎవరంటే శరీర సంబంధమైన మనుషులు. ప్రకృతి సంబంధం మనిషికి అసలు దేవునితో సంబంధం లేదు. 2వ వ్యక్తి, ఈ యొక్క శరీర సంబంధమైన మనిషి ఎవరు అంటే దేవుడితో సంబంధం ఉంది, కానీ దేవునిలో ఇంకా ఎదగకుండా పసిబిడ్డల్లాగానే ఉంటారు. అటువంటి వాళ్ళను శరీర సంబంధమైన మనుషులు అంటున్నాం. 3వ రకం వ్యక్తి ఎవరంటే 1 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే దేవునితో సహవాసం కలిగి, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత దేవునిలో సహవాసం కలిగి ఎదుగుతున్న వ్యక్తి. హల్లెలూయా. వీడికి దేవుని విషయాలు అన్నీ బాగా అర్థమవుతుంటాయి. హల్లెలూయా. సో ఈ 3 రకాల వ్యక్తులు మనం సంఘాలలో చూస్తుంటాం. 3 రకాలు, 3 రకాలు ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు వస్తారు, నమ్ముకొని వాళ్ళు వస్తుంటారు. నమ్ముకున్న వాళ్ళలో ఎదగకుండా ఉండే వాళ్ళు వస్తుంటారు. నమ్ముకున్న వాళ్ళలో రెగ్యులర్గా ఎదుగుతూ ఉండే వాళ్ళు కూడా మనము సంఘాల్లో చూస్తుంటాం. హల్లెలూయా. చాలాసార్లు మన సంఘాల్లో గమనించే మాట ఏంటంటే, సంఘ పెద్దలు అంటే ఎవరు అంటే ముస్లిం ముతకా వాళ్ళే ఉంటారు. ఎందుకు? వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు సంఘ పెద్దలు అయిపోయింటారు. ఏ సంఘమైనా తీసుకోండి, ట్రెడిషనల్ సంఘాలలో ఎక్కడ చూసినా ఏముంటారంటే వయసు బాగా ఉందంటే సంఘ పెద్ద. గమనించారా? నేను చెప్తుంది అబద్ధమా? సంఘ పెద్ద అంటే వయసుతో సంబంధం లేదండి. ఆత్మీయ జీవితానికి శారీరక జీవితానికి ఆ రెండికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఆమేన్. 2 ఒకేలాగా అనిపించవచ్చు, కానీ బట్ వాటికి వ్యత్యాసం ఉంది. మీ చేతిలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్ ఉంటుంది. మీ ఫోన్ మీ పక్కన ఉండేవాడి ఫోన్ ఒకటి కాదు, ఎప్పటికీ ఒకటి కాదు. ఒకే కంపెనీ, ఒకే బ్రాండ్, ఒకే ఇది ఉన్నా కూడా వాటిలో IMEI నంబర్ చేంజ్ ఉంటుంది, వేరే నంబర్ ఉంటుంది. ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. ఈ యొక్క జీవితం కూడా, ఆత్మీయ జీవితం, శారీరక జీవితము జీవించడానికి ఒకే రకంగా కనిపించవచ్చు మనుషులకు, కానీ చాలా వ్యత్యాసం. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా ఒక పిల్లోడు శారీరక జీవితంలో ఎలా పుడతాడు? తల్లి గర్భం ధరించిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడు పుడతాడు. దేవుని రాజ్యంలో, దేవుని యొక్క ఆత్మీయమైన జీవితంలో ఒక మనిషి ఎప్పుడు పుడతాడంటే యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తాడో అదే వాడి మొదటి రోజు. హల్లెలూయా. ఒక మనిషి 60 ఏళ్ల వయసులో యేసుక్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళ ఆత్మీయ జీవితము వయసు ఎంత?
ఒక్కరోజు అదే రోజు పుట్టినారు. ఆమేన్. అర్థమవుతుందా? సో ఆత్మీయ జీవితానికి శారీరక జీవితానికి పొంతన పెట్టాలని ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. సో ఒక మనిషి ఆత్మీయంగా ఎలా జన్మించాడు? 1 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం, తెలుగులో 21, ఇంగ్లీష్లో 23లో ఉంటుంది. చూడండి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. హల్లెలూయా. మనకు కావాల్సిన మాట ఏంటంటే, మీరు క్షయమైన బీజానికి పుట్టలేదు. మీ తల్లిదండ్రుల నుంచి మీరు ఎప్పుడైతే పుట్టారో అది క్షయమైన బీజం. తల్లి తండ్రి మధ్య ఒక గుడ్డు తయారవుతుంది. ఆ గుడ్డు కడుపులో తయారై అది పిండంగా రూపింపబడి ఒక 9 నెలల తర్వాత ఒక బిడ్డ బయటికి వస్తాడు. అది క్షయమైన బీజం. ఆ శరీరము చనిపోతుంది, క్షయమైనది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మీరు ఆ బీజం నుంచి పుట్టలేదు. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించేప్పుడు మీరు క్షయమైన బీజం నుంచి పుట్టడం లేదు. అది తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవము. కానీ ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం గురించి ఏమని చెప్తున్నాడంటే, మీరు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వాళ్ళు. హల్లెలూయా. అక్షయ బీజం నుంచి ఏ రోజైతే యేసుక్రీస్తు సువార్తను అంగీకరించినావో ఆ రోజు నువ్వు అక్షయ బీజం నుంచి నువ్వు జన్మించిన వ్యక్తి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ పిల్లోడు పుట్టిండు, ఓకే, పుట్టిన పిల్లోడిని హాస్పిటల్లో తల్లి అడ్మిట్ అయింది, పిల్లోడు పుట్టిండు. పుట్టిన పిల్లోని అట్లా వదిలిపెట్టేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం, వాడు వస్తాడులే అని వదిలేస్తారా? ఈరోజే పుట్టిండు వాడు పిల్లోడు, మనం ఇంకా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోదామని వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతూ ఆ పిల్లోని అక్కడనే పెట్టి వచ్చేస్తారా? వాడు వస్తాడులే అని చెప్పి వస్తారా? కానీ క్రైస్తవ సంఘాలలో ఏం జరుగుతుందంటే, ఒక మీటింగ్ పెట్టేస్తారు, పెద్ద మీటింగ్, ఓపెన్ ఎయిర్ మీటింగ్ అన్నా ఏదైనా మీటింగ్ పెట్టేస్తారు. ఎంతమంది యేసుప్రభుని అంగీకరించినారు? ఆ రోజే యేసుప్రభుని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఇంకా ప్రార్థన చేసి ఇంకా అందరు వెళ్ళిపోతారు. ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతున్నాడు ఆ పిల్లోడు? ఆ రోజే యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు? రొటీన్గా వాని ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు? సరైనటువంటి ఆహారం లేక చనిపోతాడు. యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తి ఉండవలసింది ఎక్కడంటే సంఘంలో. ఏ సంఘము కానీ సంఘ కాపరి కానీ ఊరికే రక్షణ సువార్త చెప్పేస్తున్నామని చెప్పి వెనక్కి వచ్చేయడం కాదు, సంఘంలోకి వాళ్ళను తీసుకురావాలి. హల్లెలూయా. ఆమేన్. సరే, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనకున్న బాధ్యత ఏంటి? మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి? 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడులా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తి వాడు చిన్న పిల్లవాడు. ఇంకా చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఎంత ఏడుస్తారంటే వాళ్ళకు పాలు తాపించేంత వరకు ఏడుస్తూనే ఉంటారు. క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నేను మామూలుగా ఉంటాను, రొటీన్గా ఉంటా అంటే సరిపోదు. నువ్వు ఆశపడాల. ఏమి? ఒక కొత్తగా జన్మించిన పిల్లవాడు ఏ విధంగా అయితే పాల కోసం ఆశపడతాడో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని వాక్యం కోసం ఆశపడాలి. ఎలా తీసుకోవాలి దేవుని వాక్యము? 2వ వచనం చెప్తాను చూడండి. సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానివేయాలి. ఆమేన్. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావంటే నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలా. నేను దుష్టత్వాన్ని మానేస్తున్నాను, నేను కపటమైన స్వభావాన్ని వదిలిపెట్టేస్తున్నాను, వేషధారణ జీవితం నేను జీవించను, అసూయ కలిగి జీవించను, చెడ్డ మాటలు దూషణ మాటలు ఇంకొకరిని ఎప్పుడు తిట్టుకునే మాటలు బూతులు ఇటువంటివి నేను మాట్లాడను అని వాటిని అన్నిటిని పక్కకు పెట్టాను. అవి పక్కకు పెడితేనే దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. వాటిని పక్కకు పెట్టి ఏం చేయాలంట? 3వ వచనం చూడండి.
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువు పరిస్థితి ఏంటంటే పాలు నోట్లో పోసేంత వరకు వాడు ఏడుస్తూనే ఉంటాడు. క్రొత్తగా జన్మించిన శిశువు ఏ విధంగా అయితే పాల కోసం ఆశపడతాడో మీరు కూడా వాక్యమును పాల విషయంలో మీరు ఎలా ఉండాలా? మీరు ఎదుగు నిమిత్తం. పుట్టిన తర్వాత పిల్లోడు అంతే ఉన్నాడు అనుకోండి, ఏం ఉపయోగం? బాగుంటుందా? మా పాప చిన్నప్పుడు బాగుండే, చిన్నగా ఉన్నప్పుడు బాగా ఎత్తుతున్నా ముందు. ఈ రోజు కూడా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లే ఉంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? ముద్దు చిన్నప్పుడు, నువ్వు 20 సంవత్సరాలైనా ఇంకా ముద్దు అంటే ఎట్లుంటుంది? ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. మనం ఎదగటం లేదు అంటే, క్రైస్తవ జీవితంలో మన పర్సనల్ లైఫ్లో ఎదగటం లేదంటే ప్రాబ్లం ఉందని అర్థం. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనం రక్షణ విషయంలో దినదినము ఎదగాలి. వి మస్ట్ గ్రో. హల్లెలూయా. మనం ఎదగాల అనేది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నది. హల్లెలూయా. ఎదగకుండా ఉండటానికి వీల్లేదు. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావంటే ఎదుగుతూనే ఉండాలి. చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత చర్చిలోకి కూడా రారు, చర్చ్ బయటనే ఉంటారు. అంగీకరించినామంటారు, చర్చ్ బయటే తిరుగుతుంటారు. వాళ్ళు ఎవరంటే అవుట్ స్టాండింగ్ క్రిస్టియన్స్, బయటే ఉంటారు. ఏం చేస్తారు? చర్చిలో రాజకీయాలు చేస్తారు, బాగా సంఘాలలో రాజకీయాలు చేయడానికి పనికొస్తారు. కానీ దేవుని వాక్యంలో వాళ్ళు ఎదగరు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో గడిపితే నువ్వు ఎదగటానికి వీలుంటుంది. హల్లెలూయా. అందుకే ఇంకొందరు ఏం చేస్తారు తెలుసా? మాకు ఎక్కడ బాగాలేదండి, ఇక్కడ బాగాలేదండి, మాకు అక్కడ బాగాలేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఆడేడ తిరిగితే ఏం రాదు. దేవుని వాక్యాన్ని నువ్వు ఆశపడాలా, అపేక్షించాలి. ఏమని? ఒక కొత్తగా పుట్టిన శిశువు ఏ విధంగా వాక్యం కోసం ఆశపడతాడో ప్రతి ఒక్క బిలీవర్ కూడా ఆ ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ నువ్వు బయటనే తిరుగుతున్నావు, దేవుని వాక్యం పెద్దగా పట్టించుకోకుండా తిరుగుతున్నావు, ఏం జరుగుతుంది? ఆ సంఘానికి వస్తున్నావు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అనుకుంటున్నావు. దేవుని వాక్యం చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చూద్దాం. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. ప్రతి మనిషి, బాగా గమనించండి, ప్రతి మనిషి, లోకంలో ఉండే ప్రతి వ్యక్తి గడ్డిని పోలిన వాడంట. లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎటువంటి వాడు? అందరు చెప్పండి, గడ్డిని పోలిన వారు. హల్లెలూయా. గడ్డిని పోలిన జీవితం అట్లే ఉందంటే నువ్వు ఎండిపోతావు, గడ్డి అందమంతా పోతుంది, గడ్డి పువ్వు ఏమైపోతుంది? పువ్వు రాలిపోతుంది కదా. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. కానీ బ్యూటిఫుల్ థింగ్ ఏమని చెప్తున్నాడంటే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. హల్లెలూయా. ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, 21వ వచనానికి వద్దాం. 1 పేతురు 1:21 వద్దాం. మీరు క్షయబీజం నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా. ఇప్పుడు ప్రశ్న, ఓకే, ఇప్పుడు మనమందరము దేవుని వాక్యం వల్ల పుట్టాము అన్నారు, అవునా? అవునా? ఒక ప్రశ్న, ఆగుదాం, అందరూ ఆలోచించండి. మనమందరము దేవుని వాక్యం మూలంగా జన్మించామని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లికి ఎవరు పుడతారు? పిల్లి పుడుతుంది. కుక్కకి ఎవరు పుడతారు? కుక్కేనా పుట్టేది. ఏనుకి ఎవరు పుడతారు? వాక్యానికి ఎవరు పుడతారు? వాక్యానికి ఎవరు పుడతారు? వాక్యమే పుడుతుంది. హల్లెలూయా. నువ్వు వాక్యము చేత పుట్టావు అంటే ఏమర్థము? మనమంతా కూడా చిన్న వాక్యాలం. హల్లెలూయా. ఇప్పుడు ఇదే అధ్యాయంలో 24-25 చదువుతాం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. హల్లెలూయా. ఏమైపోతుందంట? గడ్డి పువ్వు వలె. గడ్డి పువ్వు వలె ఉన్నది. తర్వాత గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటింపబడిన చాలు దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది. హల్లెలూయా. నీవు దేవుని వాక్యం అయితే నువ్వు ఎల్లప్పుడూ నిలుస్తావు. హల్లెలూయా. నీ చుట్టూ అందరూ గడ్డిలాగా ఎండిపోతుంటారు, పువ్వు రాలిపోతుంటారు.
కానీ నీవు దేవుని వాక్యానికి పుట్టిన వ్యక్తివి కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ నిలిచి ఉంటావు. హల్లెలూయా. ఏ పరిస్థితి ఉన్నప్పటికీ నువ్వు గట్టిగా నిలబడే వ్యక్తివై దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సరే బ్రదర్, మీరు చెప్తున్నారు వాక్యము చదవాలంటున్నారు, వాక్యం చదివితే మనం వాక్యం లాగా తయారవుతామని చెప్తున్నారు, మనం బేసిక్గా వాక్యంగానే పుట్టామని చెప్తున్నారు, అంతా బాగుంది. ఒకవేళ వాక్యం తీసుకోకపోతే ఏమవుతుంది? వాక్యం చదవకుండా ఉంటే ఏమవుతుంది? పిల్లలు సరిగా భోజనం చేయకపోతే ఏమవుతుంది? పిల్లలకు సరిగా ఆహారం లేకపోతే ఏమవుతుంది? పోషక ఆహారం లేదు, ఏమవుతుంది? దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటాం. మెడికల్ టర్మ్స్లో మాల్ న్యూట్రిషన్ అంటాం. సరైన ఆహారం అందక పిల్లలకు ఏమవుతుందంటే రోగాలు వస్తాయి. ఆమేన్. ఆత్మీయంగా ఏం జరుగుతుంది? 119వ కీర్తన 67వ వచనం చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొచ్చున్నాను. ఆమేన్. దావీదు చెప్తున్న మాట, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అంటే నువ్వు దేవుని వాక్యము చదవకుండా ఉన్నావంటే, ఎలా అయితే శారీరక జీవితంలో ఆహారం తినకుండా ఉంటే రోగాలు ఎట్లా వస్తాయో, నువ్వు దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. ఇదే రోగం ఇక్కడ. శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పిన, అంటే నువ్వు త్రోవ ఎప్పుడైతే తప్పుతావో అప్పుడు నీకు శ్రమ కలుగుతుంది. దావీదు ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. అప్పుడేమైంది? శ్రమలు వచ్చింది. శ్రమకు ముందు ఏం జరిగింది? త్రోవ తప్పిండు. హల్లెలూయా. త్రోవ తప్పితే శ్రమ వస్తుంది. ఇప్పుడు తిరిగి చెప్పండి పక్కన వాళ్ళకు, త్రోవ తప్పితే శ్రమ కలుగుతుంది. త్రోవను తప్పొద్దు. హల్లెలూయా. త్రోవ తప్పితే శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి త్రోవను తప్పొద్దండి. జయశీలుడు అంటారు, జయశీలి అంటారు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు విజయంలో ఎట్లా నడవాలి అంటుంటారు చాలా మంది. సీక్రెట్ కావాలా? ఆ మాట చెప్పాలా? క్రైస్తవ జీవితంలో ఎట్లా మనము ఎప్పుడు జయిస్తూ జీవించాలి అనేదానికి సీక్రెట్ కావాలా ఎవరికైనా? ఎస్. ఓకే. రెండే, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరు ఉన్నారంటే చాలు. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఉన్నారంటే నువ్వు, అందుకే భాషలు మాట్లాడటం అనేది మీ మేడంతో నేర్చుకోండి. భాషల గురించిన వీడియోస్ కూడా మా దాంట్లో ఉన్నాయి, మీరు కావాలంటే వినండి. భాషల గురించి ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. భాషలలో ఎక్కువ గడపడం, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎడతెగక ప్రార్థించండి. ఎడతెగకంటే ఆపొద్దండి. ఎడతెగకుండా ప్రార్థించండి. నువ్వు ఇంగ్లీష్లో ప్రార్థన చేసినా, తెలుగులో ప్రార్థన చేసినా కొంతసేపటికి అయిపోతుంది. నువ్వు అంతా నీ ప్రపంచం అంతా తిరిగి వచ్చి ప్రార్థన చేసినా కూడా ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మీరు గమనించండి ఒక మాట, 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. పేతురును జైల్లో పెట్టేశారు. యాక్చువల్లీ సీన్ ఏంటంటే, అంతకుముందే యాకోబును హేరోదు రాజు జైల్లో పెట్టేసి యాకోబును తల నరికేసి చంపేస్తున్నారు. అది అందరికీ బాగా నచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, యూదులకు నచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేసిండు? పేతురును కూడా పట్టేద్దాము, అందరికి ఇంకా సంతోషం కలుగుతుందని చెప్పి పండగ వరకు వెయిట్ చేద్దామని చెప్పి ఆగాడు. ఆ ఆగడం వల్ల ఏమైపోయిందంటే, ఇప్పుడు పేతురు జీవితం మనం చూసినట్లయితే జైల్లో ఉన్నాడు పేతురు. రేపు పొద్దున లేస్తే తెల్లారు లేస్తూనే పేతురును తల నరికేస్తారు అన్నప్పుడు సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అక్కడ ఉండాల్సిన పదం అత్యాసక్తి కాదు, ఎడతెగక. ఇంగ్లీష్లో ఉన్న పదం ప్రేయర్ వాజ్ మేడ్ వితౌట్ సీజింగ్ ఫర్ పీటర్ అంటుంది. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు యాకోబును జైల్లో వేసినప్పుడు, యాకోబును చెరపట్టినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయలే కాబట్టి యాకోబు చనిపోయిండు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ పేతురు జైల్లో ఉన్నాడంటే మామూలుగా ఏం చేయాలా? ఆయన్ని చంపేస్తున్నారు, ఈయనను కూడా చంపడానికి పెట్టారు కాబట్టి
ఏం చేస్తారు మామూలుగా అయితే సమాధి మాట్లాడి సమాధిని తవ్వి డబ్బా తయారు చేసి అన్నీ రెడీ చేసుకుంటారు. కానీ ఈ సంఘం ఎలా ఉందంటే అత్యాసక్తితో ఎడతెగకుండా ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. పేతురు జైల్లో ఉన్నాడంటే ఉండడానికి వీల్లేదు, ఆయన విడిపించబడాల్సిందే అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేసినందుకు పేతురుని వచ్చి ఆ యొక్క దూత బయటికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు ఏ సమస్య అయినా ఉండొచ్చు, దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఏ శ్రమ గుండా అయినా మీరు వచ్చి ఉండొచ్చు. కానీ ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రభువా ఈ అప్పుల పరిస్థితి నుంచి నేను బయటికి రావాల్సిందే, యేసుక్రీస్తు నామమున నేను బయటికి వచ్చేస్తున్నాను, నాకు ఇది సంబంధం లేదు అని నోరు తెరిచి పలుకుతూ ఉండండి. ఏ సమస్య అయినప్పటికీ జీవితంలో వదిలిపెట్టొద్దండి. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయడము నేర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. సో యేసుక్రీస్తులో నువ్వు జన్మించావు, యేసుక్రీస్తులో ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు. ఎదిగేప్పుడు ఏం జరుగుతుందంటే నీకు బాధ్యతలు కూడా తెలుస్తాయి, నమ్మకత్వంలో పెరగాలి. ఆమేన్. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం ఇంగ్లీష్లో చదవండి, తెలుగు వద్దు, ఇంగ్లీష్లో చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం. And the things that thou hast heard from me among many witnesses, commit thou the same to faithful men who shall be able to teach to others also. The things that thou hast heard from me, నా నుంచి ఏ మాటలైతే విన్నారో మీరు వాటిని ఏం చేయమంటున్నాడు? కమిట్ దమ్ టు ఫెయిత్ఫుల్ మెన్, నమ్మకమైన వ్యక్తులకు మీరు ఇవ్వండి. దేవుడు తన విషయాలను నమ్మకస్తులకే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు తన విషయాలను బయలుపరిచేది ఎవరికంటే నమ్మకస్తులకే ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆమేన్. టాలెంట్స్ ఉన్న వాళ్ళకన్నాడు అక్కడ, తెలుగులో చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. సామర్థ్యం గల అనేది తెలుగులో ట్రాన్స్లేషన్లో యాడ్ చేశారు, కానీ నిజంగా ఉన్న పదం ఏంటంటే అక్కడ నమ్మకమైన మనుషులు. నీ టాలెంట్స్తో దేవునికి సంబంధం లేదు, నీ టాలెంట్స్ నీకున్న ఎబిలిటీస్ అవన్నీ సంబంధం లేదు. దేవుడు తన సంఘంలో ఏ దాన్ని చూస్తున్నాడంటే నీ నమ్మకత్వాన్ని చూస్తుంటాడు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది ఏంటంటే నమ్మకమైన వ్యక్తులు. నీకెంత పలుకుబడి ఉంది అవి అవసరం లేదు. హల్లెలూయా. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనందరికంటే పలుకుబడి ఆయనకు ఉంది ఎక్కువ, మనందరికంటే టాలెంట్స్ ఆయనకి ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. సో దేవుడు నీకు ఏదైనా పనిని అప్పగించిందంటే నువ్వు ఎంత నమ్మకంగా చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవుని పిల్లలు ఆ నమ్మకం ఒక్కటి ఉంటే సరిపోతుందా? నువ్వు ఎదగకుండా దేవుళ్ళు ఎదగకుండా నమ్మకంగా ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా నమ్మకంగా ఉంటారు, ఎవరి దగ్గర పోరు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన దగ్గరే తిరుగుతుంటారు. వాడు నమ్మకంగా ఉన్నాడని చెప్పి వాడికి పనులు అప్పచెప్తారా? చిన్నపిల్లోనికి చెప్పారు. ఎందుకు? పనులు చేయగలిగిన వాడు ఎవడంటే దేవునిలో ఎదిగి ఉండాలి. హల్లెలూయా. సో నీకు నమ్మకత్వం ఉండాలి, అదేవిధంగా నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉండాలి. ఆమేన్. సో దేవుడు నీకు ఏదైనా ఒక పనిని అప్పచెప్పినప్పుడు బాగా గమనించండి, దేవుడు నీకు ఏదైనా సంఘంలో ఒక పనిని అప్పచెప్పినప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు అనేది దేవుడు గమనిస్తాడు. ఆమేన్. నేను ఒకప్పుడు ఏం చేసావనంటే, నేను ఒక సంఘంలో యేసు ప్రభువు నమ్ముకోక ముందు ఒక డినామినేషన్లో ఒక సంఘంలో ఉండేవాడిని. యేసు ప్రభువు నమ్ముకున్నా కూడా నేను అక్కడ ఉంటూ పొద్దున 7 గంటలకు ఆ సంఘానికి వెళ్తే మళ్ళీ 10 గంటలకు ఇంకొక సంఘానికి, తర్వాత సాయంత్రం 4 గంటలకు ఒకటి, కొన్నిసార్లు 7 గంటలకు కూడా ఇంకొక సంఘం, అట్లా అన్ని సంఘాలు తిరిగేవాడిని. కానీ ఎక్కడో అనిపించేది, ఏం ప్రభా ఇక్కడ ఏదో లోపం ఉంది, ఇక్కడ ఏదో లోపం ఉంది, ఇక్కడ ఏదో లోపం ఉంది. ఓ రోజు ప్రార్థన చేస్తున్నా, పర్ఫెక్ట్గా ఏదైనా ఉంటే పెట్టు, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు ఎతుకుతున్నావు తిరుగుతున్నావు, పర్ఫెక్ట్గా ఏదైనా దొరికితే నువ్వు పోవద్దు అక్కడికి అన్నాడు. ఎందుకు ప్రభా అంటే నువ్వు పోయి దాన్ని చెడగొడతావు. అర్థమవుతుందా? అంటే పర్ఫెక్ట్ సంఘం లేదు భూమి మీద. హల్లెలూయా. పర్ఫెక్ట్ సంఘం లేదు. మనమందరం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులమే, అయితే మనం పరిపూర్ణం కాదు, పరిపూర్ణత వైపు మనం వెళ్తున్నాం. హల్లెలూయా. మనమంతా పరిపూర్ణులుగా మనము తయారవటానికే సంఘాలకు వస్తుంటున్నాం. ఇక్కడ బాలేదు, అక్కడ బాలేదు, అవన్నీ మానుకోండి.
ఎక్కడ బాలేదు కాదు. నీ బైబిల్ నీ ఇంట్లో తలుపు వేసుకొని నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో కూర్చొని, పరిశుద్ధాత్మదేవ నేను ఎదగాలనుకుంటున్నాను, నేను వాక్యంలో బలపడాలి, నేను ప్రార్థనలో బలపడాలి, నన్ను బలపరచు అని నువ్వు దేవుని అడిగితే నీ ఇంట్లో నేను ఎదుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏంటంటే నమ్మకస్తులు కావాలా. ఆమేన్. పర్ఫెక్ట్ ఎక్కడ ఉండదు. పర్ఫెక్ట్ అని ఎదురు చూడొద్దండి. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు? నమ్మకస్తులను ఎంచుకుంటాడు. నేను చెప్పాను కదా 10 గంటలకు ఒక సర్వీస్కి వెళ్ళేవాడిని. బాగా చప్పట్లు కొడుతుంటే అక్కడ భలే ఆరాధన చేసేవాళ్ళు. చిన్నప్పుడు చప్పట్లు కొడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పిల్లడు బాగా చప్పట్లు కొడుతున్నాడని చెప్పి నా చేతికి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఒక కడ్డీ ఉంటుంది ఇలా టింగ్ 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 అని సౌండ్ వస్తుంది. అది ఇచ్చారు. బాబు చప్పట్లు దీంతో కొట్టని. దాన్ని కొట్టింది మనం. కొన్ని రోజులు నాకేమైంది, మెల్లగా కీబోర్డ్ ఇచ్చినాం. ఆ కీబోర్డ్లో కొంచెం తర్వాత ఏమైంది, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో దేవుడు నీకు టాలెంట్స్ ఇస్తాడు. హల్లెలూయా. నీవు నమ్మకంగా నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నీకు టాలెంట్స్ ఇస్తాడు, దేవుడు నీకు ఎబిలిటీస్ ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఈరోజు సంఘంలో వీళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు, ఆ పనులు చేస్తున్నారు. నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించేవాడు దేవుడు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినాను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే మనకు స్వాస్థ్యం ఇచ్చేది, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అని గుర్తించండి. సంఘంలో ఏ పని ఉంది? కొయర్ పని అనుకుందాం. ఆ కొయర్ పని, కొయర్లో ఉండాలా, పాటలు నేర్చుకోవాలా, పాటలు మనం పాడాలా, మనము సమయానికి రావాలా. సో ఈ ఫెయిత్ఫుల్నెస్ దేవుడు ఏం గమనిస్తాడంటే నువ్వు ఎంత శ్రద్ధగా వస్తున్నావు, ఏ టైం మెయింటైన్ చేస్తున్నావు. సంఘం టైం 9 గంటల కంటే 9 గంటలకే ఉంటున్నావా, అంతకంటే నువ్వు ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావా, లేదు ఊరికే విజిట్ చేసి పోతున్నావా, అన్నీ చూస్తుంటాడు దేవుడు. సో నీకు ఇవ్వబడిన పనికి నీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? చాలాసార్లు పాస్టర్ల కళ్ళలో పడితే బాగుంటుంది అనుకుంటే, పాస్టర్ల కళ్ళు కాదు, దేవుని కళ్ళలో పడు. హల్లెలూయా. పాస్టర్ల కళ్ళు కాదు, పాస్టర్లు మెప్పించేది కాదు. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు, ప్రభువు నీకు స్వాస్థ్యం ఇచ్చేవాడని నేను గుర్తించాలి. హల్లెలూయా. నువ్వు అది ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు ఏమి చేసినా మనుషుల కోసం చేయొద్దు, దేవుని కోసం చెయ్యి. హల్లెలూయా. అది కూడా ఎట్లా చేస్తావు? సంతోషంగా, మనస్ఫూర్తిగా దేవుని కోసం చేయాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు రివార్డ్ ఇచ్చేప్పుడు పక్కన వాడు ఎట్లా చేస్తున్నాడు, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి ఇద్దరిని చూసి ఇవ్వడు. నీకెంత పని ఇచ్చినాడు, ఆ పనిలో నువ్వు ఎంత చక్కగా చేస్తున్నావు, ఎంత శ్రద్ధగా చేస్తున్నావు అదే చూస్తాడు. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. అందుకే నేను ఇంత పని చేసినా వీడేం పని చేయలేదు అవద్దు. నువ్వు ఎప్పుడైతే అది పెట్టుకుంటావో నువ్వు అక్కడే ఫెయిల్ అయిపోయినావు. పక్కన వాళ్ళతో సమస్య లేదు. మనకు ఉండేది ఏంటంటే దేవుడు నీకే పని అప్పగించిండు, నువ్వు ఎంత చేస్తుంటున్నావు. నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి బ్రదర్, నేను చాలా పని చేస్తున్నాను సంఘంలో. నీకు టాలెంట్స్ ఇచ్చింది దేవుడు, నీకు ఎక్కువ పని దేవుడు ఇచ్చిందంటే దేవుడు నిన్ను గ్రేట్ అనుకొని ఇవ్వటం లేదు. అది కూడా అర్థం చేసుకోండి. ఏదైనా మీలో ఎవరైనా ఎక్కువ పని చేస్తున్నాను సంఘంలో అనుకుంటే అది మీ గొప్పతనం కాదు, దేవుడు తన కృపను బట్టి మనకి ఇక్కడ ఇచ్చినాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే మనము దేవుని కోసం చేస్తున్నాము అనేది ఎప్పుడు గుర్తించాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా. నిపుణత కాదు అక్కడ ఉండాల్సిన పదం శ్రద్ధ. తన పనిలో శ్రద్ధ అనే పదం వాడి చెప్పండి, చదవండి. తన పనిలో శ్రద్ధ గల వానిని చూచితివా. అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ పని, నీకు ఏదైతే పని దేవుడు అప్పగించుంటాడో, సంఘాన్ని కట్టే పనిలో ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా ఉంటావో, బ్రదర్ నాకే పనే లేదు బ్రదర్, పోయి నీ యొక్క స్నేహితులను పిలుచుకుంటారా సంఘానికి. ఆమేన్. అర్థమవుతుందా? ఏ పని లేదనుకునే వాళ్ళకు ఒక పని ఉంది. ఏంటి? నీవు సంఘంలోకి వచ్చావు, యేసుక్రీస్తుని అంగీకరించావు, బయట అక్కడ ఇక్కడ గాలికి తిరుగుతుంటారు క్రైస్తవులు, వాళ్ళని పట్టుకొని సంఘానికి తీసుకొని రా. అది దేవుడు నీకు ఇచ్చిన పని. హల్లెలూయా.
నేను పరిశుద్ధాత్మ దేవుని తరపున చెప్తున్నా ఈ మాట. సంఘంలో నాకేం పని లేదు, నీకు ఒక పని, ప్రతి ఒక్కరికి ఒక పని ఇచ్చిండు దేవుడు. ఏంటి? యేసుక్రీస్తుని ఇతరులకు పరిచయం చేసి వాళ్ళని సంఘానికి తీసుకొని రావాలి. ఎప్పుడైతే నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావో నువ్వు రాజుల ముందు దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు సామాన్యమైన మనుషుల ముందు ఉండవు, కానీ నువ్వు రాజుల ముందు ఉంటావని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సంఘాలలో నేనే సంఘంలో అయితే పెరిగానో చిన్నప్పుడు, ఆ సంఘంలో చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత అందరూ ఒక 4-5 అంకుల్స్ కూర్చొని కానుకలు ఎంచుతూ ఉంటారు. నేను బాగా గమనించేవాళ్ళను వాళ్ళను. నాకు ఇక వేరే పని ఉండేది కదా, అప్పుడప్పుడు పోయి గమనించేవాళ్ళను. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ కానుకలు ఎంచుతూ కొంచెం తీసి పక్క పెట్టుకుంటారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఏం చెప్తారంటే, మనం టీ తాగాలి కదా, మనం టిఫిన్ చేయకుండా వచ్చినాము, మనం సంఘానికి ముందే వచ్చినాము. ఎవరికి చెప్పరు, వాళ్ళే కౌంట్ చేస్తారు, వాళ్ళే తీసి పెట్టుకుంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరు చూడటం లేదనుకుంటారు. యేసు ప్రభు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. సంఘం డబ్బులనే కాదు నేను చెప్పేది, సంఘ డబ్బుల గురించే కాదు నేను చెప్పేది. సంఘంలో ఇంకొకరు ఎవరైనా ఉంటారు, ఇతరుల డబ్బులు కూడా ఆశించకూడదు. వీళ్ళ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం ఎట్లన్నా చెప్పి వీళ్ళ నుంచి ఏమైనా తీసుకోవచ్చు. మోసం, తప్పు. ఆ స్వభావం ఉండకూడదు. ఇతరుల దాన్ని ఆశించాలా, ఇతరుల నుంచి నేనేదో పొందుకోవాలా. బ్రదర్ మీరేం బ్రదర్ ఏమి చెప్తున్నారు? క్రైస్తవ సంఘంలో ఉండే ఆలోచనలే నేను చెప్తున్నాను, కొత్తగా చెప్పడంలా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నడిపించిన కొలది నేను ఈ మాటలు చెప్తుంటున్నాను. మీకు గెహజీ ఎంతమందికి తెలుసు? గెహజీ గురించి తెలుసా? తెలియకపోతే నేను చెప్తా. ఎలీషా అని ఒక దేవుని యొక్క ప్రవక్త ఉండేవాడు. ఎలీషా దగ్గర గెహజీ అనే అతను ఒక సేవకుడు. ఈయనకి ఇవ్వబడిన పని ఏంటంటే, ఈయన నమ్మకంగా ఉండి ఆ యొక్క ప్రవక్తకు అన్ని చేస్తూ ఉండాలి. ఒకరోజు ఏమైందంటే, సిరియా దేశపు సైన్యాధిపతి నామాను, ఆ నామాను అనే అతనికి కుష్ఠరోగం ఉంటుంది. ఆ కుష్ఠరోగి అయిన నామాను ఈ యొక్క ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి ఇంటి దగ్గరికి వస్తాడు. ఎలీషా అసలు ఆయన్ని చూడని కూడా చూడడు. ఆయన వచ్చిందంట అంటే అసలు రాను కూడా రాడు. పోయి ఆ యోర్దాన్లో 7 సార్లు మునగమను, ఆయన బాగా అవుతాడని చెప్పు అంటాడు. ఆ నామాన్ హర్ట్ అవుతాడు. నేను ఇంత పెద్ద ఆఫీసర్ వస్తే నన్ను చూడని కూడా చూడాడు ఆయన అంటాడు. ఆయన హీ డజంట్ కేర్. ఎలీషా అస్సలు పట్టించుకోడు, ఎందుకంటే ఆయన ఇంకా పెద్ద ఆఫీసర్, సర్వోన్నతుడైన దేవునికి ఆయన ప్రవక్తకున్నాడు. హల్లెలూయా. ఈ తొక్కలో ఈ లోకల్ ఆఫీసర్లకు, ఈ ఎస్పీలకు, డిఐజీలకు జాంతనయ్యి ఆయన నేను రానన్నాడు. ఆయన పోయి మునగమను, 7 సార్లు మునగమను, బాగైతే అవుతుంది అంతే. సరే ఆయన నేను మునగను, మా ఊర్లో బాగుండే అవి ఉన్నాయి. అయితే ఆయన అసిస్టెంట్ ఏం చెప్తాడంటే, నైమాన్ అసిస్టెంట్, అయ్యా ఇంత దూరం వచ్చినాం కదా, అలా మునిగిపోదాంపా, అయిపోతుంది కదా. సరే పోయి మునిగిండు. 7 సార్లు మునిగేసరికి చిన్న పిల్లని చర్మంలాగా మంచిగా అయిపోయింది ఆయనకు. అయిపోతాను ఏమన్నాడు, అరే నేను తెచ్చిన గిఫ్ట్లన్నీ కూడా ఆయనకి ఇచ్చి పోదామంటే ఆ గిఫ్ట్లకు కూడా రాడు ఆయన. నేను రాను, వెళ్ళిపోండి, తీసుకుపోండి అంతే, మీ గిఫ్ట్లు మీరే తీసుకొని పోండి అంటే ఈ గెహాజీకి కన్నుబడింది. ఏమని? ఇంత గిఫ్ట్స్, ఇంత వెండి, ఇంత బట్టలు మంచి ఉంటే మా సార్ ఏంది అసలు జ్ఞానం లేకుండా తిక్కోనిలాగా చేస్తున్నాడని చెప్పి ఈ నయమాన్ పోతుంటే నయమాన్ వెనక పరిగెత్తుకుంటూ పోయి అవన్నీ తెచ్చుకుంటాడు. నయమాన్ చేసిన పని ఏంటి? ఆశపడ్డాడు. ఆయనది ఆయన సొమ్ము కాదు, ఆ నయమాను సొమ్మును ఆశపడ్డాడు, తెచ్చుకున్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా. హల్లెలూయా. గెహాజీ ఏం చేసిండు? ఆ వెండి, ఆ యొక్క వస్త్రాలు తెచ్చి దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలీషా చెప్తున్నాడు, నయమానుకి ఏ కుష్టు అయితే ఉండిందో నీకు, ఆయనకు ఒకటేనా? నీకు, నీ సంతతికిని సర్వకాలం అంటే ఏమర్థము? కుష్ఠరోగం అంటు రోగం లాగా వస్తుంది. ఇది ఎట్లంట, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుడితేనే కుష్టుతో పుడతాడు వాడు, నెక్స్ట్ పుట్టేటోడు కుష్టే. గెహాజీ పరిస్థితి ఎంత ఘోరం చూడండి. ఏలియా దగ్గర ఎలీషా ఒక సేవకుడిగా ఉండినాడు. ఏలియాని దేవుడు తీసుకెళ్ళిపోయేప్పుడు ఆ ఏలియా పొజిషన్కు ఎలీషా వచ్చిండు. ఇప్పుడు ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు. ఎలీషా తర్వాత ఎలీషా పొజిషన్కు రావడానికి చాలా ఆస్కారం ఉంది. కానీ ఆయన ఏం చేసిండంటే తన చేతుల
పాడు చేసుకున్నాం. కుష్టు రోగం ఆయనకు మాత్రమే కాదు, ఆయన సంతతంతటికి సర్వకాలం ఎల్లటెల్లటికి, అంటే ఏమంటారు, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్ ప్రతి ఒక్కరికి కుష్టు వచ్చేదానికి ఆయన కారణమైపోయాడు. హల్లెలూయా. మన వల్ల మన తరతరాలు ఆశీర్వదింపబడాల, మన పిల్లలు మన పిల్లల తరాలు ఆశీర్వదింపబడాలనేది ఒక మన మనసులో పెట్టుకోవాలి ఎప్పుడు. మన వల్ల మన పిల్లలకు మన పిల్లల తరాలకు శాపము అనేది రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా మనము జీవించాలి. మొట్టమొదటిది యేసుక్రీస్తుని అంగీకరించామంటే నువ్వు ఎదగడం నేర్చుకోవాలా, దేవుళ్ళో ఎక్కువగా ఎదుగుతుండాలి. రెండవది ఏంటి? ఎదుగుతూ ఉండాలి, నమ్మకంగా నువ్వు ఎదుగుతుండాలి. ఏ విషయాలను ఆశించొద్దు, ఏ పని చేసినా దేవుని కోసమే నేను చేశానని నువ్వు స్వీకరించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆశీర్వదింపబడ్డారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.